మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో ఏదో ఒక చెడు దృష్టి అనేది మనకి అడ్డంకులుగా ఏర్పడుతూనే ఉంటుంది. అది చెడు దృష్టి అవ్వచ్చు, కను దృష్టి అనొచ్చు, నరదృష్టి అనొచ్చు. ఏ విధంగా చెప్పినా సరే ఆ చెడు దృష్టి అనేది మన మీద పడిందంటే మనం వేసే ప్రతి అడుగులో అడ్డంకులు అనేవి ఎదురొస్తూ ఉంటాయి. కను దృష్టి ఎన్ని రకాలుగా మన దృష్టి తగలుతుంది అంటే, మంచి జాబ్ వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగంలో మనకి రకరకాల సమస్యలు, ఒక్కొక్కసారి ఉద్యోగం ఉంటుందా లేదా అన్న కూడా సమస్య అనేది మనకి ఏర్పడుతూ ఉండొచ్చు. ఇంకో మరికొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అదృష్టం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే జీవితంలో ఇంకొక అడుగు అనేది ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినా కూడా మనకు అనేది కనుదృష్టి, చెడు దృష్టి అనేది తగులుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క కను దృష్టికి ఒక్కొక్క రకమైన పరిహారాలు అనేవి మనం చేసుకుంటూ ఉండాలి. అయితే అలా మనం పరిహారాలు చేసుకున్నా మనం దేవుని ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. అలా మన జీవితంలో మనకి తగిలే చెడు దృష్టి నుండి బయటపడాలి అంటే మనం ఎలాంటి ఏ విధమైన భగవంతుని మనం పూజించాలి అనే విషయమై ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నేస్ట్లో దసరా పూజా కిట్ అనేది ఆల్రెడీ లాంచ్ చేస్తున్నామండి. ఎవరికైనా దసరా పూజా కిట్ అవైలబుల్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి వీడియోని చెక్ చేసి ఆ తర్వాత మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. మీరు వాట్సాప్ లో కూడా మీరు పూజా సామాగ్రి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు అంటే www.sripanchamipujanets.in లో కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ జీవితంలో కోరుకునేది ఏంటండి అంటే ఆనందంగా జీవించాలని, ఎలాంటి సమస్యలు లేకుండా మనం జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. అలాంటి సమయంలో మనం చాలా రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పని కూడా చేయాలి. అదేంటి అంటే, మనకి జీవితంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి, వాటి నుంచి బయటపడాలి అంటే మనకి ముఖ్యంగా గుర్తుకు వచ్చే వాళ్ళు ఎవరు అంటే ఆ గణపయ్య, ఆ విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వరుని పూజించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడుతూ ఉంటాం. అలా ఆ విఘ్నేశ్వరుని మనం పూజించేటప్పుడు కన్నా మనం ఒక చిన్న విఘ్నేశ్వరుడి ఫోటో అనేది తీసుకొని అది మన పర్స్ లో గాని, వాలెట్ లో గాని, హ్యాండ్ బ్యాగ్ లో గాని పెట్టుకుంటే చాలా మంచిది. మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఒక్కసారి ఆ విఘ్నేశ్వరుని చూసి నమస్కారం చేసుకొని మనం ఆ పని మొదలు పెడితే తప్పకుండా అందులో విజయం సాధిస్తాం. అయితే ఒక్క విఘ్నేశ్వరుడే కాదండి, వారితో పాటు గణేశుడి సోదరుడైన సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కూడా మనం పెట్టుకోవాలి. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కాకుండా రాజవేషధారణలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటుంది. నేను పక్కన క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఆ ఫోటో అలాగే విఘ్నేశ్వర ఫోటో, వీలైతే రెండు కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే ఇంకా మంచిది. అయితే ఈ ఫోటోని తెచ్చేసుకొని పెట్టేసుకోవాలా అంటే కాదండి, దానికి ఒక పద్ధతి ఉంది. ఏంటంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు ఫోటో కొనుక్కొని మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి, లేదా అంటే విఘ్నేశ్వరుడు గుడికైనా వెళ్ళి అక్కడ ఆ ఫోటోని అనేది స్వామి పాదాల చెంత పెట్టి అర్చన చేయించుకొని మీ పేరుతో ఆ వాళ్ళు తీసుకొని అక్కడే గుడిలోనే మీ పర్స్ లో గానీ, వాలెట్ లో గానీ, ల్యాప్టాప్ బ్యాగ్ లో గానీ మీరు ఎక్కువగా ఏదైతే యూజ్ చేస్తారో, ఎప్పుడు కూడా మీకు తోడే ఉంటుంది అనుకున్న దగ్గర ఫోటోని అనేది పెట్టుకోండి. మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయబోతున్నారు, అది ఇంట్లో ఉంటే దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుందాం. లేదు అంటే మీరు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా సరే ఒకసారి వాలెట్ నో, లేదంటే మీరు ఎక్కడ పెట్టుకున్నారు ఫోటోను ఓపెన్ చేసి ఒకసారి చూసి ఒకసారి ఇలా ముట్టుకొని నమస్కారం చేసుకొని మేము ఇలా పని మొదలు పెట్టాలనుకుంటున్నాము, ఇది విజయవంతం అయ్యేటట్టు ఆశీర్వదించండి అని చెప్పి నమస్కారం చేసుకొని పని స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరు ఏ పని అయితే ప్రారంభించాలనుకుంటున్నారో అది 100% నెరవేరుతుంది. అది మన జీవితంలో అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా మనకి ఉపయోగపడుతుంది. ఈ చిన్న విషయాన్ని నమ్మకం ఉంటే పాటించండి. నమ్మకం ఎప్పుడైనా సరే మన జీవితంలో మలుపు తిప్పుతుందండి. మనం నమ్మకం లేకుండా చేసే ఏ పని కూడా మనకి రిజల్ట్ ఉండదు. నమ్మకమే మనకి ప్రధానం. భక్తి, నమ్మకం, దాంతో పాటు మనం చేయవలసిన మానవ ప్రయత్నం కూడా చేస్తే తప్పకుండా మన జీవితంలో ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మన ఇన్ఫర్మేటివ్ తప్పకుండా ఎదుగుతాం. అదంటే ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. శ్రీ పంచమి పూజా నెట్స్ లో ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. ధన్యవాదాలు. సర్వే